హాయ్ అండి, ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ తాటికాయతో చేసేది. ఇది మనం చిన్నప్పుడు తినుంటాము, అమ్మమ్మ ఇంటికి నాయనమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు. చాలా ఫాస్ట్గా అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. దానికోసం ముందు తాటికాయ బాగున్న కాయ సెలెక్ట్ చేసుకోండి. కొన్ని ఏంటంటే లోపల ఎన్నో రోజులుగా పడిపోయి ఉండి పురుగులు పట్టి ఉంటాయి. సో ముందుగా మనం కాయని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి కాయ. అలా సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని ఇలా జల్లెడలాగా ఒకటి ఉంటుంది, ఏంటంటే మనకి అది కూడా చూస్తున్నారు కదా, అలా జల్లెడ ఉంటుంది. దానిలో మనం ఇలాగ చెక్కు తీసేసి చేత్తో అంటే ఆ జ్యూస్ అన్నది కిందకు వస్తుంది. ఆ జ్యూస్ అంతా మనము ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత బియ్యపు పిండిని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా, అంటే కొంచెం క్రిస్పీగా ఉండాలి, అందుకని బియ్యపు పిండి వేసుకుంటున్నాను. తీపి కోసం బెల్లం ముక్క ఇలా సన్నగా పొడి ఉంటుంది చూసారా, మోస్ట్లీ పొడి వేయండి. అలాగ మనం వేసేసుకుంటే చాలు, అంతే, ఇంకా అయిపోయింది. ఆయిల్ హీట్ అయ్యాక ఇది మనము పాల కవర్ ఉంటుంది కదా, పాల కవర్ హెల్ప్ తోటి చిన్న చిన్న గారెలాగా వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ ఉంటుందండి, ఆ కాయ ఒక ఫ్లేవర్ ఉంటుంది, అది మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇది మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. మీకు కనుక అవైలబిలిటీలో ఉంటే తీసుకుని చక్కగా చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా అలవాటు చేయండి, మన విలేజ్ రెసిపీస్ కదా, సో అస్సలు మనం ఇవి మర్చిపోకూడదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.